నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. ఇక బీఆర్ఎస్ నుంచి చాలా మంది సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో మెదక్ నుంచి ఎవరుంటారు క్యాండిడేట్? ఖచ్చితంగా గతంలో కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారు, ఆయన అసెంబ్లీకి రాజీనామా చేస్తారు ఇంకా అనే ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయడని ఒక కన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. ఖచ్చితంగా మెదక్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. కొద్ది గంటల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డిని అఫీషియల్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్ఫర్మ్ చేస్తారని తెలుస్తుంది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ ప్రత్యర్థిగా ఆయన నిల్చోవడం, ఒకానొక సందర్భంలో కేసీఆర్ వెనకంజ, ఒంటేరు ప్రతాప్ రెడ్డి ముందంజ ఉండే. టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వెనకంజ, ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ నుంచి ముందంజలో ఉండే. గజ్వెల్లో డి అంటే డి అనే విధంగా ఇద్దరికి కూడా, అంటే రిజల్ట్ లో డి అంటే డి అనే విధంగా ఉండే. కొద్ది స్వల్ప మెజారిటీతో అక్కడ కేసీఆర్ బయటపడ్డారు. ఇక ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఆ టైంలో హైలైట్ అయ్యారు. 2014లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి కోసం ఆయన ప్రశంసిస్తూ మాట్లాడారు. కేసీఆర్ పైన నించిన దమ్మున నాయకుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి అని మాట్లాడారు. ఇక తర్వాత 2017లో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో, ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఆ పార్టీలో చేరి 2018లో మరోసారి కేసీఆర్ పైన ఒంటేరు ప్రతాప్ రెడ్డి నిలుచొని మళ్ళీ ఓడిపోయారు. ఇక తర్వాత ఆయన రాజకీయంగా కేసీఆర్ పై కొట్లాడి నేను అలసిపోయాను అని చెప్పి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అటవీ శాఖకు సంబంధించినటువంటి పదవి నామినేటెడ్ పోస్ట్ ఆయన తీసుకున్నారు. ఇప్పుడు మెదక్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. సో ఈసారి గెలిస్తే ఖచ్చితంగా, ఈ రోజులో ఆయన ఓడిపోయినందుకు ఈసారి గెలిస్తే కొంచెం ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఆయన అధికార బీఆర్ఎస్లో చేరిపోయాడు. 2018లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి. ఇక కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టే పని అయితే లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ మళ్ళీ ప్రత్యామ్నాయం అనుకొని బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇప్పుడు ఆయన మెదక్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి అఫీషియల్గా ఇక ఆయన మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం అయితే ఉంది.